ఈరోజు స్పీకర్ గారు 15వ తారీఖున మా అందరికీ కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది. నేను పిటిషనర్గా నేను హాజరవుతూ ఉన్నా. కానీ ఎవరినైతే డిస్క్వాలిఫై చేయమన్నామో ఆ ఎమ్మెల్యేలు ప్రతిసారి ఏదో ఒక సాకు చూపించి వాయిదా వేయమని కోరుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా స్పీకర్ గారికి నోటీస్ పంపున్నారు. మళ్ళీ వాయిదా కొంత గడువు కావాలని వేరే వేరే కారణాలు చూపిస్తూ గడువు కోరున్నారు. అంటే వాస్తవంగా చాలా వాయిదాలు ఇంతవరకు ఏదో ఒక కారణం చూపిస్తూ వాయిదా వేస్తూ వస్తూ ఉన్నారు. స్పీకర్ గారు కూడా ఇప్పటి వరకు చాలా వాయిదాలు ఇచ్చి ఉన్నారు. నేను కూడా రిక్వెస్ట్ చేసి ఉన్నాం. మరి ఇన్నిసార్లు వారు సరైనటువంటి రిప్లై కానీ మరి స్వయంగా వచ్చి హాజరు కాకపోవటం కానీ ఇలాంటి కారణాలు చూపిస్తున్నారు కనుక మరి వారిపైన యాక్షన్ తీసుకోమని మళ్ళీ నేను కూడా స్పీకర్ గారిని కోరున్నా. తప్పకుండా స్పీకర్ గారు వారి మీద యాక్షన్ తీసుకుంటారని భావిస్తున్నాను. అంటే మీరు ఇచ్చినటువంటి ఏవైతే కంప్లైంట్ పైన మీరు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ సబ్మిట్ చేసేవి కాదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సంస్థల నుంచి తీసుకున్నామనేది లేఖ కూడా రాశారని తెలిసింది సార్, అది నిజమేనా? అంటే మాకున్నటువంటి మా పార్టీ తరఫున శాసనసభ్యులుగా గెలిచి ఇతర పార్టీలో బహిరంగంగా తిరుగుతూ ఈ ప్రభుత్వాన్ని ఈ నాయకుడిని దూషిస్తూ స్వయంగా వారందరూ కూడా పబ్లిక్గా చేస్తున్నటువంటి ప్రచారం చూస్తున్నాం. దీని మీద పూర్తి ఎవిడెన్స్ తోటి మేము స్పీకర్ గారికి సబ్మిట్ చేయటం జరిగింది. వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని స్పీకర్ గారిని కోరున్నాం. తప్పనిసరిగా వారికి ఏ రకంగా స్పీకర్ గారికి ఎవిడెన్స్ కావాలో ఆ రకమైనటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా అందించడం జరిగింది. స్పీకర్ గారు నిర్ణయం తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారని భావిస్తాం.